సమస్య మీద మీరు ఇక్కడికి వచ్చారు? ఏ దరఖాస్తులు ఇవ్వనీకి వచ్చారు? మేము డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేశాము. ఇది గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ఆన్లైన్ చేశాము. ఇది ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దాకా మాకు డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు ప్రభుత్వం అయిపోయినాక కూడా మేము మళ్ళీ ఆన్లైన్ చేసాము. మేము ఓకే. ఇగో ఆన్లైన్ చేసాము. ఆ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చాను. ఆ మెసేజ్ కూడా వచ్చింది మాకు. ఇంతవరకు దాకా మాకు డబుల్ బెడ్రూమ్ అనేది అనౌన్స్మెంట్ కాలేదు. దీంతో 4వ సారి రావడం నేను. మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే మా దగ్గర ఏం లేదు, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటే మేడ్చల్ పోయినాం. మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ పోయి అడిగినాం. అక్కడ పోయి అడిగితే కూడా ఏమన్నారంటే మా దగ్గర ఏం లేదు బాబు, మీరు ప్రజాదర్బార్ పోయి దాని అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 1 మంత్ బ్యాక్ వచ్చి మళ్ళీ పెట్టుకుంటా కూడా ఇప్పుడు 1 మంత్కి దాటిపోయింది. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మాకు న్యాయం కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరం ఫిజికల్ అండ్ తనని తీసుకెళ్ళలేను, మా బాబు ఉన్నాడు, ఆమెను తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఒక్కనే తిరుగుతున్నాను. ఈరోజు తను కూడా చూడాలనే ఉద్దేశంతో, నా బాధ ఏందో తను కూడా తెలుసుకోవాలి, మా బాధ ఏందో అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ప్రజా దర్బార్కి వచ్చి మేము అప్లికేషన్ ఇచ్చినాము. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు, ఒక 1 మంత్ లోపు మీకు మెసేజ్ వస్తుంది, ఎంక్వైరీ చేస్తారని చెప్తున్నారు. కానీ మా వికలాంగులు చూసైనా బాబు మీకు ఓకే అయిపోతే మేము ఇప్పిస్తామని ఒక భరోసా అనేది ఇవ్వట్లేదు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం, మా వికలాంగులకు వస్తే అన్ని విధాలా ఆదుకుంటామని చెప్తున్నారు. ఇది డబుల్ బెడ్రూమ్లో కానీ పెన్షన్లో కానీ ఆదుకుంటాం అంటున్నారు. కాబట్టి మళ్ళీ తొందరగా చూసి వాళ్ళకి సక్సెస్ చేయండి. ఎందుకంటే మేము తిరగలేము, ఎక్కడికి పడితే అక్కడ రాలేము పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెల్లించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.